నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా పెట్టిన బడ్జెట్ను చాలా అభినందిస్తూ ఉన్నాం. ముఖ్యంగా అగ్రికల్చర్కు పెద్దపీట వేస్తూ ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా విద్యా వైద్యానికి కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిస్తూ ఒక అంకెల గ్యారెంటీ లాగా కాకుండా అంటే వాస్తవానికి దగ్గరగా పెట్టిన బడ్జెట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఆ బడ్జెట్ లైవ్లో చూసిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. మీరు పెట్టిన బడ్జెట్ చాలా బాగుంది, ఖచ్చితంగా గత ప్రభుత్వం లాగా ఏవో అంకెల గ్యారెంటీ లాగా కాకుండా వాస్తవాలకు దగ్గరగా పెట్టిన బడ్జెట్ ఇది. బడ్జెట్కు అనుకూలంగా బడ్జెట్కు అనుగుణంగా మేము పనులు కూడా చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈరోజు మొదటిసారిగా అసెంబ్లీకి వచ్చి ఆడ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం జరుగుతూ ఉన్నప్పుడు ఆ వెనుక ఉన్న కొందరు ఇప్పటిదాకా మా వీలపల్లి శంకరన్న చెప్పినట్టు కొందరు కుక్కలు మొరుగుతూ ఉంటే ఈయన కనీసం వాళ్ళని వారించే పని చేయడం లేదంటే ఒకసారి ఆలోచన చేయండి. ఏమాత్రం అగౌరవంగా అసలు అంటే గౌరవం లేకుండా అక్కడ అంటే కేటీఆర్ కానీ ఇతర కొందరు సభ్యులు చాలా విచక్షణారహితంగా ప్రవర్తన చేస్తూ ఉన్నారు అసెంబ్లీలో. వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ అహంకారపూరితం ఇంకా తగ్గలేదని చెప్పేసి ఈ సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇప్పటిదాకా బడ్జెట్ గురించి ఏవో అవాకులు చివాకులు మాట్లాడుతూ దళిత బంధు గురించి అసలు ఊసేయలేదని మాట్లాడుతూ ఉన్నావు. నేను దళిత బంధు గురించి నువ్వు చెప్తా ఉన్నావు కదా, దళిత బంధుకు నీవు పోయినసారి నీ మంత్రివర్గంలో 17,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి ఒక్క రూపాయి కూడా దళిత బంధు గురించి నువ్వు ఖర్చు చేయలేదు. అంటే ఏ శాఖ కేటాయించిన బడ్జెట్ కూడా ఆ శాఖ ఉంచకుండా దాన్ని విచ్చలవిడిగా అన్యాక్రాంతం చేసిన వ్యక్తివి ఈరోజు వచ్చేసి మా బడ్జెట్ గురించి మాట్లాడే స్థాయి అర్హత లేకుండా మాట్లాడేస్తూ ఉన్నారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు ఏవైతున్నాయో మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆయన ఏదో చీల్చి చెండ ఆడతా అవన్నీ మా దగ్గర ఆ కుప్పిగంతులు మా దగ్గర పనిచేయవు. ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గము ఇతర ఎమ్మెల్యేల మేమందరం కూడా అసెంబ్లీలో సిద్ధంగా ఉన్నాం. నీ టక్కుటమారా కథలన్నీ కూడా మొత్తం ఎత్తి చూపిస్తాం. నీ జాతకం అంతా కూడా బయట పెట్టడానికి మా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. అందుకే మిమ్మల్ని అసెంబ్లీకి రమ్మన్నారు. మీ ముందరనే మొత్తం అన్ని విషయాలు కూడా బయట పెట్టబోతా ఉన్నామని చెప్పేసి గతంలో చేసిన మీ తప్పిదాలన్నీ కూడా ఎత్తి చూపడానికి విత్ ప్రూఫ్స్తోన మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి నీవు చీల్చించండి ఏంది 100% మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని ఆడుకోవడానికి అసెంబ్లీలో మీ వాస్తవ అంటే మీరు చేసిన తప్పులను ఎత్తి చూపడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తాం. ధన్యవాదాలు.